మీరు కేసీఆర్ గురించి ఎందుకు మొన్న ఒకరిని ఇదే ప్లేస్లో కూర్చోడు వారిని ఇదే ప్రశ్న వేసిన నేను. కేసీఆర్ వ్యక్తిగతంగా చాలా గొప్ప వ్యక్తి అని చెప్తారు. మీరు ఇంకా మాట అద్వితీయమైన నాయకుడు కేసీఆర్. ఒక అద్వితీయమైన నాయకుడిని అంతే అద్వితీయంగా చూడాలి. ఒక నెంబర్ 1 మనిషి అన్నాక ఎవరైనా పొరపాట్లు చేస్తారు. మీరు ఇంకో మాట అన్నారు, అద్భుతమైన మిత్రుడు అని మొన్న అన్నారు. ఆ తర్వాత సహచరుడు అన్నారు. ఇవాళ ఏమన్నారు, అద్వితీయమైన వ్యక్తి అని కూడా మీరు అన్నారు. అయినా ఎందుకు మీరు కానీ మౌలిక విషయాలను మర్చిపోయినప్పుడు గుర్తు చేయాల్సిన బాధ్యత నా ఓటోని మీద ఉంటుంది కదా. 1200 మంది అమరుల గురించి తలవవా, అమరుల గురించి నివాళులు అర్పించవా, 2 నిమిషాల మౌనం పాటించవా? నువ్వు టీఆర్ఎస్ని తీసుకుపోయి బీఆర్ఎస్న చేసి, సరే బీఆర్ఎస్ చేసినాక నీ పార్టీ ఓడిపోయింది, అది వేరే సంగతి. కానీ భారత రాజకీయాలలో నువ్వు ఆలోచించే వ్యక్తివి కదా. కశ్మీర్ అంశం ఏదైతే ఉన్నదో, తుష్కరులు, ముష్కులు, మూర్ఖులు ఇవాళ అమాయకులను బలిగొన్నరే, వాళ్ళ కోసం నువ్వు నివాళులు అర్పించవా? ఒక్క మాట మాట్లాడవా? ఏమనుకున్నావు అసలు? ఎందుకు అనుకున్నావు? ఎందుకు మాట్లాడలే? నీ ఓటోడు కూడా మాట్లాడకపోతే అనుకోవాల్సి వస్తుంది కదా. నీ ఓటోడు మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడాడు? ఏమైంది నీకు? ఏమైంది? మాట్లాడాలి. కేసీఆర్ గారు మౌనం పాటించాలి, కనీసం నివాళులు అర్పించాలి. అర్పించారు కదా, నిన్న మౌనం పాటించారు. ఎవలకు పహల్గాం ఘటన, దేనికి పహల్గాం ఘటన మీద ఏమన్నా మాట్లాడవా? కనీసం ఎందుకు ఓట్లు పోతాయి అనుకున్నావా? జట్టి అయితే కట్టుకోలే. నిన్న నాకు ఫస్ట్ కనిపించింది ఏంటంటే ఇది కట్టుకోలే. కానీ మళ్ళీ ఓట్లకు ఏమైనా భయపడ్డావా? ముస్లిమ్సే ఒప్పుకుంటలేరు కాదే. ఓవైసీ గారే వాళ్ళను నల్లబాడ్జీలతో ప్రదర్శన చేయాలంటాడు. మీకెందుకు అనుమానం వస్తుంది? ఇంకా ఎవరు లేరా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు? మా అంటోటి వాళ్ళు అంటే పార్టీలా మేం పోయినామా, మమ్మల్ని ఇలా కొట్టినలా, బాధపడుకుంటూ పోయినామా, లేకపోతే బలిసిపోయినామా, ఇది వేరే ముచ్చట. కానీ పక్కపంటున్నారే అనేక మంది ఆనాడు కష్టపడ్డోళ్ళు, వాళ్ళ బొమ్మ పెట్టవా? నువ్వు నీ ఫోటో, నీ కొడుకు ఫోటో పెడతావా? వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టుకో, కానీ ఇంకా కొంతమందిని పెడితేమో. ఎవరెవరు ఉండాల్సిన ఫోటోలలో? ఉద్యమకారుల ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు కనీసం ఉండాలి కదా. కనీసం వ్యక్తులు ఉండాలి కదా. నేను పేర్లు చెప్తే తప్పు అవుతుంది కావచ్చు, కనీసం ఉండాలి కదా. 3-4 ఉండాలి కదా. మీరు అయ్యగొడుకులు అంటే ఏంటిదన్నట్టు? ఇంటి పార్టీ అది? ఉద్యమ పార్టీ కదనయా. అనేక మంది అసూలు బాసిన పార్టీ కదా. అనేక సంవత్సరాల పోరాట పార్టీ కదా. ఇవాళ కాదు కదా, కలిసిన నాటి నుంచి విడిపోవాలనేటువంటి పోరాటం చేసిన లేదు కదా ఆ పార్టీ. మీ అయ్య కొడుకులది కాదు కదా ఆ పార్టీ. దానికి ఇరుసుగా ఉన్నది కేసీఆరే కదా. దాని పేరు విన కెప్టెన్ నువ్వే, టీఆర్ఎస్కు కెప్టెన్ నువ్వే. కానీ నీ కెప్టెన్సీలో ఎంతమంది పనిచేస్తే నువ్వు కెప్టెన్ అయినావు? కళాకారులు. కానీ చాలా మంది వదిలిపెట్టిపోయినా కదా. వదిలిపెట్టిపోలే, ఎల్లగొడత బెయిన్లు, కన్నీళ్ళు పెట్టుకుంటా బెయిన్లు, ఎవరిలో తీసుకొచ్చి ముందడ పెట్టి వాళ్ళకు సలాం చేయమంటే సలాం చేయలేక బాధతో బెయిన్లు. అంటే హరీష్ రావు విషయంలో కేటీఆర్ ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈయన పార్టీకి నాయకుడు కాబట్టి అందుకే పెట్టలేదు ఏమనుకోవచ్చుగా. మీరు ఎందుకు అంత బాధపడుతున్నారు? బాధపడు కాదండి, మాతో పాటు ఈ సమయం ఎక్కువ పనిచేసినోడే, కష్టపడ్డోడే, అణిగి మనకు ఉన్నోడే, ఎవరికేం లేదని చదివినోడే. నీ కొడుకు ఎక్కడుండే అప్పుడు? నీ బిడ్డ ఎక్కడుండే? బిడ్డ ఏమని అనుకుంటుందో, నా బిడ్డ ఫోటో, అల్లుని ఫోటో పెట్టి బిడ్డ ఫోటో పెట్టకపోతే ఆమె ఎక్కడన్నా అలుగుతుందని భయపడ్డావా? ఏందో చెప్పద్దా? నేను చెప్తాను కదనే, హరీష్ను ఇక భరించలేడు ఆయన. ఎందుకంటే బామర్దుల కొట్లాడో, దాని సందులో ఏం చేయలేకపోతాడో, ఏడ నెగలేకపోతాడో, ఆయనకేదో తిప్పాలన్నది పాపం. కేసీఆర్ కూడా ఏదో తిప్పాలన్నది, నెగలని తిప్పాలన్నది ఎందుకంటే కేసీఆర్కి తెలుసు కష్టపడ్డోడేవాడు, సుఖపడితోడేవాడు, అలిగేతోడేవాడు, గులిగేతోడేవాడు, ఎరికే కానీ ఆయనది ఏదో నడతలే. ఆఖరికి ఏం చేసిండు అంటే నాకు తెలిసిన కాడికి ఆయనకి స్వాగత వచనాలు దయాకర్ రావుతో మాట్లాడించి ఆయన ఒక్కడే మాట్లాడి
ఆయన ఒక్కడే మాట్లాడిండు కానీ ఆ మాటల ఇదివరకు ఊరువట్లేదు వయసురీత్యా. కానీ మంచిగానే ఉన్నాడు, ఆనాటి బతుకనే ఉన్నాడు. నేను కడుపునిండా చూసుకున్నా, విగ్రహాన్ని కడుపునిండా చూసిన. మనిషి ఏం కావడం లేడు, కానీ వాళ్ళ మీద నమ్మకం రాలే. ఏది వచ్చిన మీటింగ్ మీద ఆయనకు నమ్మకం కుదిరినట్టు అనిపించింది. ఎందుకంటే ఇదివరకు నేను చదివే క్రమంలో బీహార్లో ఒకసారి భారీ బహిరంగ సభ అయిందట, ఎలక్షన్ల ముందట. ఆనాటి ముఖ్యమంత్రి ఇందిరాగాంధీతో అన్నాడట, మేడం సభ సక్సెస్ కదా అంటే, సభ సక్సెస్ కానీ వాళ్ళు మనకు ఓట్లు ఎత్తలేరు అన్నాడట. ఇందిరాగాంధీ సభ సక్సెస్ కానీ వాళ్ళు మనకు ఓట్లు ఎత్తలేరు. ఎట్లా చెప్పగలిగింది? ఆమె చెప్పిందట. స్పందన కనిపించలేదు వాళ్ళ దానిలో, స్పందన కనిపించలేదు. కేసీఆర్ అది గ్రహిస్తాడు. కేసీఆర్కు ఉన్న కెపాసిటీ ఏంటంటే, వీళ్ళు బలివీటికి వచ్చింలా, ఖర్చు పెడితే వచ్చింలా, ఈయన ఆలోచన ఏంటిది అనేది కేసీఆర్ గ్రహించినంత ఎవరు గ్రహించరు. మరి సభ సక్సెస్. కుర్చీలు దూరంగా ఉన్నా, లైట్లు వేసినా, మంది కనిపించినా, మంది కనిపించకున్నా కూడా సభ పర్వాలేదు. కానీ కరెక్ట్ అయితే ఎందుకో కేసీఆర్కి అయితే అనుమానం ఉన్నది. ఈ ఏర్పాటు చేసిన వాళ్ళు కూడా అనుమానం ఉన్నది. కానీ నిన్న మీరు కేసీఆర్ మాట్లాడినప్పుడు మీరు గమనించడం మొత్తం సభ అంతా విన్నా నేను. ఆ విపరీతమైన స్పందన వస్తే ఆ స్పందనకు మీరు ఆగండి ఆగండి అని కేసీఆర్ ఓ 10-20 సార్లు చెప్పాల్సి వచ్చింది. మీరేమో స్పందన లేదంటారు. లొల్లిని భరించాడు ఆయన, వట్టి లొల్లి. ఈ అది రెస్పాన్సే కదా. రెస్పాన్స్ కాదు, ఈ లొల్లి పెట్టేందుకో సంఘం ఉంటుంది, బాంబులు వేసేందుకో సంఘం ఉంటుంది, సప్పట్లు కొట్టేందుకు ఒక సంఘం ఉంటుంది. ఇవన్నీ ఏర్పాట్లలో ఒక భాగం. నేను ఏగి ఉన్నా కాదు అందులో మధ్యలో, ఏగిన మధ్యలో నేను అయితే అది కొద్దిగా ఎక్కువ అయింది, శృతి మించినట్లయితే ఆగుర్లే అన్నాడు. అట్లా ఆగుర్రే అన్నాడు. దాని పేరు స్పందన అని మనం అనుకోవాలి. మనం అనుకోవాలి. ఆయన స్పందించే స్పీర్ కనుక స్పందిస్తే ఇట్లా 2 నిమిషాలు చప్పగుంటాడు. అయిపోయిన ఆదాయం ఇది, ఈయన మొదలు పెట్టినా అని కూడా అడుగుతాడు. అయిపోయిన ఆదా మీ లొల్లి అని అంటాడు. ఆగురి అంటే కొంచెం శృతి మించినట్టుగా అనిపించింది ఆయన. ఇప్పుడు ఈ సరుకు వేరే ఉంటుంది, ఆయనకు లయబద్ధంగా వచ్చే నినాదం వేరే ఉంటుంది, ఎప్పటికీ వచ్చే నినాదం వేరే ఉంటుంది. ఇది కానీ పెడతాడు కేసీఆర్. అంటే దాంట్లో మీరు ఏ సంఘంలో ఉన్నారు? మీరు సప్పట్లు కొట్టి దాంట్లో మీకు తెలుసుగా పనిచేసిన అన్నారు కదా, అంటే ఈ లొల్లిపెట్టి దాంట్లోనా మెయిన్ ఆ టీం లీడ్ చేసిండ్రా మీరు? ఆ టీంలో లీడ్ చేయకపోయేది నేను, ఎందుకంటే కేసీఆర్ కంటే ముందట మాట్లాడుతుంది. నన్ను అప్పుడప్పుడు మాట్లాడిచ్చేది ఆయన. కానీ నేను ఈ లీడ్ చేసేది దాంట్లో కాదు. ఆ ఏర్పాట్లకు వేరే కానులు ఉంటారు,